లాస్ట్ వీడియోలో బేవర్స్ బెండ్ స్టేట్ పార్క్ వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ వీడియో మిస్ అవ్వకూడదు అని చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే మొత్తం హైలైట్స్ అన్నీ ఇవ్వండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తేనే అందరికీ వెళ్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. మేము కార్లో స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, వచ్చేసరికి ఒక 3.5 అవర్స్ అలా పట్టింది దారిలో ఆగడం వల్ల. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే బేవర్స్ బెండ్ స్టేట్ పార్క్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా అనిపించిందండి. మొత్తం అంతా ఫారెస్ట్లో ఉంది కదా, చాలామంది అయితే జాకెట్స్ మిస్ అయిపోయాము, ఇంట్లోనే మర్చిపోయామన్నమాట. సో ఈసారి క్యాంపింగ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ మాకు లెసన్స్ అన్నమాట. జాకెట్స్ అవి మంచిగా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఫారెస్ట్లో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఇలాగా ఆర్వీస్ కనిపించేయండి అక్కడక్కడ. ఇక్కడ అయితే మేము ట్రై చేసాము ఆర్వీస్ గురించి, క్యాబిన్స్ గురించి, నైట్ క్యాంపింగ్ గురించి, కానీ ఎక్కడా మాకు దొరకలేదనమాట. ఇక్కడ స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్ 10 డేస్ ఇవ్వడం వల్ల ముందే అన్నీ ఫిల్ అయిపోయాయి. ముందే చూసుకోవాలండి. 2 వీక్స్ ముందే లేకపోతే 1 మంత్ ముందే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాంప్ సైట్ కూడా. ఇక్కడైతే ఇలా ఉంది బేవర్స్ బెండ్ స్టేట్ పార్క్. కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయని తీసుకొచ్చాము. ఫస్ట్ కిడ్స్కి అయిపోతే తర్వాత కొన్ని ప్లేసెస్లోని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అనమాట. స్టార్టింగ్లో ఒక ట్రైన్ చూపించాను కదా, ఆ ట్రైన్ ఎక్కుతున్నాము ఇప్పుడు మేమందరం. అక్కడ టికెట్స్ కూడా ఇస్తారు, టికెట్స్ తీసుకోవాలి. కిడ్స్కి సపరేట్ అండ్ అడల్ట్స్కి సపరేట్ అనమాట. ఇక్కడ చిన్న షాప్ కూడా ఉంది. జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను. అక్కడైతే చిన్న జాకెట్స్, టీషర్ట్స్, సోనీర్స్, అలా క్యాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ చిన్న క్లిప్పే తీసాను, ఎందుకంటే పిల్లలు లోపలికి వచ్చి మళ్ళీ అవన్నీ తీస్తారని వెళ్ళలేదు లోపలికైతే. చూడండి ట్రైన్ వస్తుంది కదా, ఈ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము ఇప్పుడు. మార్నింగే వెళ్ళిపోండి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే, ఫ్లోటింగ్ ఉండదు జనాలు. మేము దిగాక చాలామంది ఎక్కువైపోయారు వచ్చిన వాళ్ళు. లైన్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కాక ఇక్కడ పక్కన హార్స్ రైడింగ్ అయితే అవుతుంది, అవన్నీ జస్ట్ వీడియో తీశాను. ఇక్కడైతే హార్స్ రైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అప్పటికప్పుడే జస్ట్ ట్రైనింగ్ లాగా ఇచ్చి ఎక్కిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హార్స్ రైడింగ్ అయితే మేము చేయలేదు, ఓన్లీ ట్రైన్ అయితే రైడ్కి వెళ్ళాము. ఫారెస్ట్ చుట్టూ ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఆపుతుందన్నమాట. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది టాయ్ ట్రైన్ లాగా అనమాట. మన ఊటీలో ఇలాగ ఉంటాయి కదా టాయ్ ట్రైన్స్, ఆ టైపే. ఫారెస్ట్ చుట్టూ తిరిగే టైంలో మనకి డీర్స్ కనిపిస్తాయండి చాలా. అవి ట్రైన్ దగ్గరికి వస్తూ ఉంటాయి, మేబీ ఫుడ్ కోసం అనుకుంటా. దారిలో అయితే ట్రైన్ నడుపుతారు కదా, డ్రైవ్ చేస్తారు కదా, ఆయన ఆపి ఫుడ్ పెడుతున్నారు వాటికి. ఒక దగ్గర అయితే ఫుడ్ పెట్టారు. ఇక్కడ బీవర్స్ బెండ్లో చూడదగినవి, చేయవలసిన పనులు అయితే కొన్ని ఉన్నాయండి. పర్టికులర్గా హైకింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ 2 ట్రైల్స్ అయితే ఉన్నాయి, స్కైలైన్ ట్రైల్, ఫ్రెండ్స్ ట్రైల్ అని ఉంది. 2 కూడా హైకింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ట్రైల్ అయితే చేసాం మేము, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. లేక్ కూడా ఉంటుంది. ఫిషింగ్ అయితే చేయొచ్చండి. ఫిషింగ్, బోటింగ్, కయాకింగ్ ఇవన్నీ చేయొచ్చు. క్యాంపింగ్, క్యాబిన్లు కూడా ఉండొచ్చు మనము. లేకపోతే మనం ఏమైనా క్యాంపింగ్కి టెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వెళ్ళి వేసుకోవచ్చు. క్యాంపింగ్ చేసేటప్పుడు మాత్రం అన్నీ తీసుకువెళ్ళాలండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు దొరకదు. తట్టు మన ఫుడ్ అయితే అస్సలు దొరకదు, ఇండియన్ ఫుడ్. ఏమైనా ఉంటే పిజ్జాస్ అలా ఏమైనా దొరకవచ్చు, కానీ ఇలాంటి ప్లేస్లో అయితే ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనము పిల్లలకి జాకెట్స్, ఫుడ్ అన్నీ తీసుకువెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూసారా డీర్స్ కనిపిస్తూనే ఉంటాయి, చాలా బాగుంటాయి. బీవర్స్ బెండ్కి అయితే కార్లో వెళ్ళిపోండి, బాగుంటుంది. అండ్ ఎక్కువ మందితో అయితే ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, మంచి మంచి బ్యాచ్తో అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళందరూ అయితే చాలా హెల్పింగ్ నేచరు, చాలా మంచిగా ఉన్నారు, ఫ్రెండ్లీగా. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది అనమాట. బీవర్స్ బెండ్లో ఒకవేళ ఉండాలనుకుంటే మాత్రం ముందే బుక్ చేసుకోండి. క్యాబిన్స్ కానీ, ఆర్వీస్ కానీ, లేకపోతే టెంట్ క్యాంపింగ్ ఉంటుంది కదా, దానికి ప్లేసెస్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే మనకి టెస్లా కార్స్ ఉంటే వాటికి చార్జర్స్, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. లేక్ పక్కనే దొరికిందండి మాకు మంచి క్యాంప్ సైట్, చాలా బాగుంటుంది.
ఇలాంటి ప్లేసెస్‌లో కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఒక్కొక్కసారి మస్కిటోస్ కూడా ఉంటాయంట. సో, బగ్ రిపెల్లెంట్స్, సన్ స్క్రీన్స్, హైకింగ్ షూస్, స్విమ్ సూట్స్, మంచి కెమెరా కూడా తీసుకువెళ్ళండి. క్యాంపింగ్ గేర్ కూడా తీసుకువెళ్ళండి. మంచిగా బావుంటుందనమాట. క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళకి మంచి గేర్ అయితే ఉండాలి. అండ్ మేము ఫేస్ చేసినవైతే మంచి బ్లాంకెట్స్ తీసుకువెళ్ళండి. బెడ్‌షీట్స్ తీసుకువెళ్ళండి. అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ జాకెట్స్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. మంచి సీజన్ ఏంటంటే మార్చ్ టు మే అండ్ సెప్టెంబర్ టు నవంబర్ బెస్ట్ టైం అండి. జూన్ టు ఆగస్ట్ కూడా బాగుంటుంది. డిసెంబర్ టు ఫిబ్రవరి కూడా చాలా బాగుంటుందంట ఇక్కడ. దీని తర్వాత అయితే మేము మేజ్కని ఒక ప్లేస్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుంది. చూడండి, టాయ్ ట్రైన్ ఇలాగా సర్కిల్ వేసేటప్పుడు చాలా బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఒక పక్కంతా ఇలా స్లోప్ ఉందండి. ఒక పక్కంతా ఫారెస్ట్ ఉంది. ఇదైతే పిల్లలకైతే మంచి యాక్టివిటీ అండి. ఇక్కడికైతే కంపల్సరీగా తీసుకురండి. ఇక్కడ ఒక్లహోమాలో చాలా ఉన్నాయంట చూసేవి. ఇంకా నెక్స్ట్ టైం కూడా మంచిగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము వేరే ప్లేస్లో క్యాంపింగ్. ఇక్కడైతే మేము ట్రైన్ దిగిపోయామండి. దిగిపోయాక ఇక్కడైతే ఇంకొక రైడ్ అయితే అవుతుంది. అదైతే షూట్ చేసాము. మాకు ఇంకా టైం అవుతుందని మేమైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ అవి దిగి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. మేజ్ దగ్గర వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ మేజ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అనుకున్నాను, కానీ ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడైతే ఒకళ్ళు ఫారినర్స్ ఎక్కించి రైడ్ అయితే తిప్పుతున్నారో అదైతే షూట్ చేశాను. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇదైతే ఆర్వీస్ కనిపిస్తున్నాయి చూడండి. ఆర్వీస్ పక్కన లేక్ ఉంది, చాలా బాగుంది. ఈ ఆర్వీస్ అయితే ఇక్కడైతే మాకు క్యాంప్ సైట్ అయితే దొరకలేదు. సో ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలంటే మళ్ళీ చూసుకొని చిన్న ట్రైల్ అయితే హైకింగ్ చేసుకొని ఈవినింగ్ కల్లా వెళ్ళామన్నమాట. 6 అయింది క్యాంపింగ్ వెళ్ళేసరికి. అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మేజ్ అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేశానండి. మేజ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. దీని తర్వాత మేజ్ కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. చుట్టూ ప్లేసెస్ బాగున్నాయని కొన్ని అయితే ఇలా షూట్ చేశాను, అవన్నీ అయితే మీరు చూడొచ్చు. ఇలా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఫుడ్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే ఇంకా మరీ జాగ్రత్తగా ఉండాలి మనము. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ముందే ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. ఇలాంటి క్యాంప్ సైట్స్కి వెళ్ళినప్పుడు మనకి దగ్గరలో ఏమీ దొరకవు, చాలా కష్టం అన్నమాట. మేమైతే ప్రిపేర్డ్గా అన్నీ తీసుకువెళ్ళామండి. కొన్ని అయితే కుక్ చేసి తీసుకువెళ్ళాము. లంచ్ వరకు లంచ్ అయితే ఇక్కడే చేసాము. ఒక్కొక్క ఐటెం అనుకొని అన్నీ ప్రిపేర్డ్గా తీసుకువెళ్ళాము. కొన్ని అయితే కుక్ చేయకుండా తీసుకువెళ్ళాము. చికెన్, ఫిష్, బిర్యానీకి అన్నీ సరిపడా అన్ని ఐటమ్స్ తీసుకువెళ్ళాము. అన్ని గిన్నెలు కూడా తీసుకువెళ్ళామండి. ఇక్కడైతే మేజ్ దగ్గరికి వచ్చాక చిన్న షాప్ అయితే ఉంది. మేజ్ అంటే ఇదే, చిన్నప్పుడు చిన్న టాయ్ ఉండేది గుర్తుందా, లోపల బాల్ ఉండి చుట్టూ తిప్పి మధ్యలోకి తీసుకువెళ్ళాలి, అదే మేజ్ అన్నమాట. మనందరికీ తెలిసిందే. ఈ మేజ్ అయితే మేము అందరం వెళ్ళలేదు. కొంతమంది పిల్లలు కొంతమంది వెళ్ళారనమాట. పిల్లలకైతే ఫ్రీ అండి. ఇది బిలో 5 years. చక్కగా చూపించి తీసుకురావచ్చు. ఇక్కడికి వచ్చేసరికి బాగా సన్లైట్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడే మేము మొత్తం లంచ్ అది ఫినిష్ చేసుకొని పిల్లలకి పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము క్యాంప్ సైట్కి అయితే. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. కొంచెం వెనక్కి వస్తే చాలా బాగుంది. కొంచెం సేపు అయితే అవన్నీ చూసాము. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ అనేది చాలా కామన్ అండి, ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఇక్కడైతే మేము చూసుకొని మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ట్రైల్ అని చెప్పాం కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. హైకింగ్కి వెళ్తున్నామండి. అందరూ షూస్ తెచ్చుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. మేమైతే పిల్లలు కూడా హైకింగ్ తీసుకువెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. లేక్ అన్నీ ఉంటాయి. ఈ వీడియో మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి.